ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్నారు కదా, నిన్న హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఈ ఫ్యామిలీ అంతా కూడా అమ్మ నాన్న వాళ్ళిద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. ఏంటంటే దీపావళి పండగకి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో బెంగళూరు వెళ్తుంటే మృతి చెందారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఇది తలుచుకుంటుంటే కలిచివేసే సంఘటన. కళ్ళలో నుండి నీళ్ళు ఒక్కటే తక్కువ. మనసు ఏదో తెలియని బాధకు లోనవుతుంది. ఇంకా ఈ రోజుల్లో డబ్బు 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 అని డబ్బు అంటే పెరిగెడుతున్నారు. డబ్బులు అవసరమే, నేనేం కాదనడం లేదు, కానీ డబ్బే జీవితం కాదు, డబ్బే శాశ్వతం కాదు. మంచి సంబంధాలు, మంచి మానవతా సంబంధాలు లేకుండా మనుషులు స్వార్థంతో బ్రతుకుతున్నారు. చూసారా? ఎప్పుడు ప్రాణం ఎవరిది ఎలా ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు నువ్వు ఉన్నావు, నేనున్నాను, కానీ రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. అలాంటి బ్రతుకులు మనవి. ఇంకైనా సరే మోసాలు, ద్వేషాలు, ఏవేవో కక్షలంట, పగలంట. ఎందుకు ఇంత చిన్న జీవితంలో ఇలాంటివన్నీ చేసి ఏం సాధిస్తారు మీరు? బ్రతుకున్నన్ని రోజులు నలుగురికి సాయం చేస్తూ, నలుగురికి ఉపయోగపడుతూ ఉండడం ఇదే కదా జీవితం. ఇంతకు మించి మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడి నుంచైనా కొంచెం మారదాం ప్లీజ్. ఈ మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పవిత్ర ఆత్మలకు కూడా శాంతి కలగాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎనీవే, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అందరికంటే ముఖ్యమైనవి ఏంటంటే మానవతా సంబంధాలే. ఈ మనుషులు ఎలా అంటే, మన దగ్గర డబ్బులు ఉంటే ఒకలా ఉంటారు, లేకపోతే ఒకలా ఉంటారు. సరే, డబ్బులు సంపాదించండి, నేనేం కాదనట్లేదు, కానీ డబ్బు వెనకాల పరిగెత్తి మీ ఆరోగ్యాలు, మీ రిలేషన్స్, మీ విలువైన మానవత, విలువైన సంబంధాలు మాత్రం కోల్పోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మీ మధు.